హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ పచ్చి బఠానీ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ. పచ్చి బఠానీ క్యాలీఫ్లవర్ కాంబినేషన్లో ఇలా గ్రేవీ కర్రీ చేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి, బగారా రైస్లోకి, అలాగే వెజ్ బిర్యానీలోకి, పూరీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ చిన్న క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. లోపల పురుగులు ఉంటాయండి. దీన్ని సరిచూసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక బౌల్లో వాటర్ని పోసి అందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేయాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, లైట్గా పసుపు వేసి ఈ క్యాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా కాదండి, వాటర్ కొద్దిసేపు మరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక పక్కన మనం క్యాలీఫ్లవర్ ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన పోపు వేసుకోవాలి. వేరొక పొయ్యి వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక 2-3 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం చెక్క వేసుకోండి. నేను ఇక్కడ మసాలా దినుసుల్ని కొన్నే వేసుకున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. వీలైనంత సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఈ కర్రీలో పచ్చి బఠానీ కూడా వేసుకుంటాం కాబట్టి పచ్చి బఠానీ ఒలిచి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చి బఠానీ ఎంత ఫ్రెష్గా ఉందో. కడిగి పెట్టిన బఠానీలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బఠానీలు అలాగే ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బఠానీ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే రుచి చాలా బాగుంటుందండి. ఇంకొక సైడ్ మనం క్యాలీఫ్లవర్ ఉడికించుకుంటాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ మరుగుతున్నాయి. ఆ వాటర్ మరగడంతో క్యాలీఫ్లవర్ చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొక సైడు ఉల్లిపాయలు బఠానీలు కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ కరివేపాకుని, పచ్చిమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా పండిన 3 టమాటాలని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత క్యాలీఫ్లవర్ ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఈ వేడి వాటర్ల నుండి క్యాలీఫ్లవర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక గరిటె సహాయంతో వేడి నీళ్ళ నుండి క్యాలీఫ్లవర్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. క్యాలీఫ్లవర్ ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టిన టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇలా టమాటా జ్యూస్ని పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం తీసుకుంది పచ్చి టమాటోలే కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఉడికించుకుంటే కర్రీ అంత రుచిగా వస్తుంది. ప్యాన్ పై మూత పెట్టి ఈ టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకొక పక్కన వేరొక చిన్న బాండి పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ఉడికించుకొని పక్కకు పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ డైరెక్ట్గా కర్రీలో వేసే కంటే కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం ద్వారా క్యాలీఫ్లవర్ ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి. ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన చూడండి ఫ్రెండ్స్, టమాటో ప్యూరీ కూడా ఇలా కొంచెం దగ్గరికి ఉడికిందండి. ఆయిల్లో ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్ మనం క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, అవి కొంచెం కలర్ మారాయి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అనేది పైకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. సపరేట్ అయ్యేటప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి.
క్యాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత కారం మసాలాలని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్. ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ కర్రీని ఉడికించుకోవాలి. మసాలాలన్నీ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ మరీ ఎక్కువగా కాకుండా ఇలా నేను కొన్ని వేసాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రేవీ థిక్గా అయిపోయింది. ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీనంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే కమ్మని పచ్చి బఠానీ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కర్రీ ఎందులోకైనా కూడా అద్రిపోతుందండి. చాలా తక్కువ మసాలాలతో ఈజీగా టేస్టీగా రెడీ చేసుకున్నాము. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.